అబ్రహాము గారి ప్రకారం ఇవ్వాలంటే దశమ భాగం ఇవ్వాలి. 40 బస్తాల్లో ఎంత ఇవ్వాలి దేవునికి? 4 బస్తాలు ఇవ్వాలి, అంటే ఎకరానికి కదా. ఇది అబ్రహాం గారు చెప్పినటువంటి పద్ధతి. కానీ దేవుడు అంటున్నాడు క్రైస్తవుని ఉద్దేశించి, నీవు వర్ధిల్లిన కొలది దేవునికి సమర్పించు అన్నాడు. ఎంత వర్ధిల్లింది? నీకు 40 బస్తాలు పడ్డాయి, మీ ఇంట్లో 4 మనుషులు ఉన్నారు, సంవత్సరానికి ఎన్ని బస్తాలు తింటారు? సంవత్సరానికి తిండిపోతులు అయితే మొత్తం కాజేస్తారు అనుకోండి, మనం లిమిట్గా తింటాం కాబట్టి ఎంత తింటాం? మా అంటే సంవత్సరానికి 8 బస్తాలు లేదా 10 బస్తాలు తింటాం, అంతకంటే ఎక్కువ ధాన్యం తినలేదు. ఎవరు ఎలా తింటారు? ఒక మనిషి ఒక రోజుకి ఎన్ని తింటారు? ఎన్ని కిలోలు తింటారు? ఒక రోజు మొత్తం మీద ఒక మనిషి ఎన్ని కిలోలు తింటారు? ఉదయం ఒక 1/4 కిలో, రాత్రికి ఒక 1/4 కిలో వేసుకున్నా కానీ ఒక రోజుకి 1/2 కిలో మాత్రమే తింటారు. ఒక రోజుకి 1/2 కిలో తింటే నెలకి ఎన్ని కిలోలు? నెలకి ఎన్ని కిలోలు? 15 కిలోలు. సంవత్సరానికి ఎన్ని కిలోలు? సంవత్సరానికి ఎన్ని కిలోలు? అలా లెక్కేసుకుంటూ పోతే ఒక మనిషి ఎన్ని కిలోలు తింటాడు? ఒక 4 మనుషులు కలిపి ఎంత తింటారో అంతే దాచుకొని మిగిలిన ఒకవేళ అవసరాలు ఉంచుకొని మిగిలిన అంతా కూడా దేవుడికి ఇచ్చేది దేవుడు క్రైస్తవులకు నియమించినటువంటి కట్టడ. దాన్ని అన్నాడు, మీరు వర్ధిల్లిన కొలది దేవునికి ఇవ్వాలి. ఎంత వర్ధిల్లితే అంత, ఎంత ఆశీర్వదించబడితే అంత, ఎంత దేవుడు నీకు సమృద్ధిని కలుగజేస్తే అంత దేవునికి ఇచ్చి ఆయన ఘనపరచమని చెప్పాడు. ఇక్కడ అంటాడు, మీరు మీ పొలంలో ఒకవేళ విత్తనం విత్తితే, పొలంలో ఒకవేళ మీరు పంట వేస్తే ఏమంటున్నాడు? నీ వ్యవసాయముల తొలి పంట యొక్క కోత పండుగ. చెప్పండి, తొలి పంట యొక్క కోత పండుగ. తొలి పంట మొదటి శాలరీ. అందరు ఉద్యోగస్తులు కాబట్టి మొదటి శాలరీ దేవుంది. మొదటి శాలరీ అయిపోయింది, తర్వాత ప్రతి నెల శాలరీ వస్తుంది. దాంట్లో దశమ భాగం టైత్ అయితే, ఇది ఒకవేళ అబ్రహాము ద్వారా మనం నేర్చుకున్నట్లయితే, ఒకవేళ క్రైస్తవులుగా సంఘము ద్వారా నేర్చుకున్న వాడు అయితే వర్ధిల్లిన కొలది దేవునికి ఇచ్చి ఆయన ఘనపరచడం నేర్చుకోవాలి. వర్ధిల్లిన కొలది కదా. కొరింథీ 2వ పత్రిక 8వ అధ్యాయము, కొరింథీ 2వ పత్రిక 8వ అధ్యాయంలో ఒక పేద సంఘాన్ని మనం అక్కడ చూస్తాం. చాలా నిరుపేద సంఘం అది. ఈ నిరుపేద సంఘము దేవునికి ఎలా ఇచ్చిందో, దేవునికి ఇచ్చి ఎలా ఆయన్ని మహిమపరిచిందో మనం ఇక్కడ చూస్తాం. మొదటి వచనంలో, సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గురించి మీకు తెలియజేయుచున్నాను. ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించని, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించడం చాలు. ఏ సంఘం ఇది? మాసిదోనియా సంఘం. ఈ మాసిదోనియా సంఘానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత, ఈ మాసిదోనియా సంఘానికి ఉన్న గొప్ప కృప ఏంటంటే వారు నిరుపేదలైనను ఇచ్చే విషయంలో బహుగా ఇవ్వడానికి వాళ్ళు సంతోషిస్తున్నారంట, ఇవ్వడానికి నేర్చుకుంటుంటారు. దేవుని కృపను గురించి మీకు తెలియజేస్తున్నాను. వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించింది. అంటే ఈ సంఘంలో మాసిదోనియా సంఘం, అపోస్తలుడైన పౌలు గారు స్థాపించిన సంఘాలు ఉన్నాయిగా. మాసిదోనియా సంఘం, కొలస్సీ సంఘం, గలతీ సంఘం, రోమా సంఘం కదా, ఫిలదెల్ఫియా సంఘం, ఇంకేమేమి సంఘాలు ఉన్నాయి? తెస్సలోనికలో ఉన్న సంఘం కదా, ఎఫెసీలో ఉన్న సంఘం. ఇవన్నీ పౌలు గారు స్థాపించారు. అయితే పౌలు గారు మాసిదోనియా సంఘము విస్తరించిందంట, మాసిదోనియా సంఘము ప్రఖ్యాతిగాంచిందంట. దేంట్లో? దేవునికి ఇవ్వడంలో, దేవునికి ఇచ్చడంలో ప్రఖ్యాతిగాంచింది. కాబట్టి దీని గురించి అనేక సంఘాల్లో ఆయన నేర్పిస్తున్నాడు, అనేక సంఘాలకి ఈ విషయాలు తెలియజేస్తున్నాడు. ఇప్పుడు మనం చదువుకున్న పత్రిక ఏ సంఘానికి రాసింది? కొరింథీ సంఘానికి. కొరింథీ సంఘానికి ఏ సంఘం గురించి రాస్తున్నాడు ఆయన? అంటే ఏంటి దాని అర్థం? మాసిదోనియా సంఘస్థులు పౌలు గారి మాటికి అవసరత తీరుస్తున్నాడు. పౌలు గారికి ప్రతిసారి అవసరతల్లో, అక్కర్లలో ఇచ్చే విషయంలో మాసిదోనియా సంఘం బహు దేవుని యొక్క కృప ద్వారా విస్తరించబడిందని కొరింథీ సంఘానికి 2వ పత్రికలో రాస్తున్నాడు పౌలు గారు. అంటే ఒక సంఘం గురించి మరొక సంఘానికి లేఖలో తెలియజేస్తున్నాడు ఏంటంటే, ఇదిగో ఆ సంఘము ఇచ్చే విషయంలో బహుగా విస్తరించింది. అది దేవుడు వారికి ఇచ్చినటువంటి కృప. ఏంటది? దేవుడు వారికి ఇచ్చిన కృప. ఎవరికి ఇచ్చింది? మాసిదోనియా సంఘానికి దేవుడు ఇచ్చిన కృప ఏంటంట? ఇవ్వడమే దేవుని కృప అంటున్నారు వాళ్ళు. అందుకే ఇచ్చే విషయంలో నీ మనస్సాక్షికి లోబడి నువ్వు ఇవ్వడం నేర్చుకోవాలి. వాస్తవంగా నువ్వేం చేస్తున్నావో, ఏం సంపాదిస్తున్నావో, ఎంత నీ ఖర్చు ఉందో, ఎంత మిగులుతుందో నీకు, నీ కుటుంబానికి తప్ప మరెవరికి తెలియదు. కాబట్టి ఆ ఇచ్చేది యథార్థవంతమైనటువంటిది ఉండాలి.
ఆ ఇచ్చేది హృదయానుసారమైనదే ఉండాలి. ఆ ఇచ్చేది నీ మనస్సాక్షికి నువ్వు లోబడి ఉండాలి. అందుకే కృతజ్ఞత అర్పణను చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించండి. పాటలు పాడుచు ఆయన యొక్క గుమ్మములోనికి ప్రవేశించండి. కృతజ్ఞత అర్పణ అంటే ఈ సంవత్సరం అంతా దేవుడు నిన్ను కాపాడిన దాన్ని బట్టి, సంవత్సరం అంతా దేవుడు నీకు ఆయుష్ను, ఆరోగ్యం నుంచి, క్షేమము నుంచి, హాస్పిటల్కి వెళ్ళకుండా, యాక్సిడెంట్ కాకుండా, హార్ట్ అటాక్లు రాకుండా, ఇంట్లో గొడవలు లేకుండా కదా, ఇవన్నీ కూడా దేవుడి ద్వారా నువ్వు పొందుకున్నావు కాబట్టి, దేవుని ద్వారా నీవు అది ఆశీర్వాదకరంగా మార్చుకున్నావు కాబట్టి, కృతజ్ఞత అనేది సంవత్సరాంతమందు చెల్లించమని దేవుడు చెప్పాడు. సంవత్సరాంతమందు కృతజ్ఞత అర్పణను చెల్లించమని, సంవత్సరాంతమందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని, సంవత్సరం ఎండింగ్ లో అది చేయమని చెప్పాడు. అందుకే ఈ పండుగను సెప్టెంబర్ నుంచి డిసెంబర్ మాసం వరకు చేస్తూ ఉంటుంటారు. ఒక్కొక్క ప్రాంతంలో, ఒక్కొక్క సందర్భాలలో, ఒక్కొక్క ప్రాంతంలో, ఒక్కొక్క టైంలో వాళ్ళకి ఫలాలు అందుతాయి చేతికి, ఒక్కొక్క ప్రాంతంలో. కాబట్టి వాళ్ళు సంవత్సరం అంటే సెప్టెంబర్ నెల లాస్ట్ వీక్ నుంచి డిసెంబర్ లాస్ట్ వీక్ వరకు, కొంతమంది జనవరి 1వ తారీఖున కూడా ఈ పండుగను చేస్తారు. ఈ 3-4 నెలల మధ్యలో ఈ పండుగను ఆచరిస్తారు ప్రపంచవ్యాప్తంగా. అందుకే దేవుడు అంటాడు, ఇచ్చే దాంట్లో నువ్వు ఇవ్వాలి దేవునికి. ఇచ్చిన తర్వాత, ఇయ్యక ముందు నీ హృదయం పరీక్షించుకోవాలి. ఇచ్చిన తర్వాత నీ ఆశీర్వాదం లెక్క తీసుకోవాలి. ఇవ్వక ముందు ఎంత ఇవ్వాలో నిన్ను నువ్వు బేరీజు వేసుకోవాలి. ఇవ్వక ముందే ఇంట్లో భార్య భర్తలు ఇద్దరు కలిసి కూర్చొని, నువ్వు ఈ సంవత్సరం అంతా మనం ఎంత రాబడి వచ్చింది, ఎంత ఖర్చు అయిపోయింది, ఎంత మిగిలింది, ఆ మన కుటుంబ అవసరాలు పోను, కుటుంబ అక్కరలు పోను, ఖర్చులు పోను, పెళ్ళిళ్ళు, పేరెంటాలు ఇవన్నీ పోను, మనకి ఎంత మిగిలింది, కృతజ్ఞతగా మనం దేవునికి ఎంత ఇవ్వాలి అనేది భార్య భర్తలు ఇద్దరు కలిసి కూర్చొని చర్చించుకొని మాట్లాడుకొని అప్పుడు మనం దాన్ని దేవుని సన్నిధికి తీసుకొని రావడం మనం నేర్చుకోవాలి. అలా నేర్చుకోవాలంటే దేవుడు అనాది కాలం నుండి చెప్తూ వస్తున్నాడు. మొదటి మానవుడైన కయీను, హేబెలు దగ్గర నుంచి నేటి క్రైస్తవ జనాంగం వరకు అనేక సందర్భాలలో, అనేక పరిస్థితులలో దేవుడు చెబుతూ వస్తున్నాడు. అందరూ వస్తువులు ఇస్తున్నారు, అందరూ బంగారం ఇస్తున్నారు, అందరూ డబ్బులు ఇస్తున్నారు, అందరూ ఆస్తులు ఇస్తున్నారు, అందరూ అన్నీ ఇస్తున్నారు. కానీ అసలు దేవుడికి కావలసినటువంటి హృదయాన్ని మాత్రం ఇవ్వడంలో ఫెయిల్ అవుతున్నారు. అందరూ ఫెయిల్ అయ్యేది ఎక్కడ అంటే దేవునికి ఇవ్వాల్సినటువంటి హృదయం దగ్గర. ఆ హృదయాన్ని దేవునికి ఇవ్వాలి అంటే హృదయంలో ఏం పెట్టుకున్నాం? ధనాపేక్ష పెట్టుకున్నాం, మోసం పెట్టుకున్నాం, పగ పెట్టుకున్నాం, అసూయలు పెట్టుకున్నాం, అనేక రకాల దేవునికి ఆయాసకరమైన అనేకమైనవి మన హృదయంలో నింపుకున్నాం. కాబట్టి అది దేవునికి ఇవ్వకుండా అది నీ దగ్గరే పెట్టుకొని దేవునికి ఏం చేస్తున్నాం? ఏదో తులమో ఫలమో సమర్పించుకొని, ఏదో కాయో పండు సమర్పించుకొని నేను కూడా దేవునికి ఇచ్చానులే అని మనం అనుకుంటున్నాం, అని మనం భ్రమపడుతున్నాం. అందుకే దేవుడు ఇశ్రాయేలుకు నేర్పించాడు, యూదులకు నేర్పించాడు, క్రైస్తవులకు నేర్పిస్తున్నాడు. మొదటి మానవుల దగ్గర నుంచి అనేక మందికి నేర్పిస్తూ వస్తున్నాడు. మీరు ఇవ్వడం నేర్చుకోండి. దేవునికి ఇచ్చిన వాడు ఖచ్చితంగా ఆశీర్వదించబడతాడు అనడానికి మన యొక్క సంఘమే ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్. మన సంఘంలో మనందరికీ తెలుసు ఎవరెవరు ఇస్తున్నారు, ఎవరెవరి కానుక మనం చదువుతున్నాం, ఎవరెవరి కానుకలు మనం చదవట్లేదు. ఇచ్చినటువంటి వారు, చదివినటువంటి వారు, 6 కుటుంబాలు ఎలా దీవించబడ్డాయి, ఎలా ఆశీర్వదించబడ్డాయి, మనం ఎలా ఉన్నాం, మనం ఎలా ఆశీర్వదించబడ్డాం అనేది మనకు మనమే ఆలోచించుకోవచ్చు, మనకు మనమే పరీక్షించుకోవచ్చు. ఎవరో వచ్చి చెప్పక్కర్లేదు. ఇది దేవుడు పెట్టినటువంటి ఒక అద్భుతమైన సీక్రెట్. ఇది ఎలా అనంటే అది అంతే. ఇది ఎలా సాధ్యం అంటే అది దేవునికే సాధ్యం. ఇది ఎలా జరుగుతుంది అని అంటే అది దేవుడు చెప్పాడు, జరుగుతుంది అంతే. అందుకే పరిశుద్ధ గ్రంథంలో అదే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అదే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువుతాం. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట పోయిను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట పోయిను అని ఈ విషయమై చెప్పవచ్చును. సడుగు కొరకయు బలవంతముగా కాకయు ప్రతి వాడును తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువారిని ప్రేమించును, మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు
దేవుడు మీ ఎడల సమస్త విధమైన కృపను విస్తరింప చేయగలడు. ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చును, అతని నీతి నిరంతరము నిలిచునని వ్రాయబడి ఉన్నది. ఏంటంటే కొరింథీలో ఉన్న సంఘానికి రెండవసారి రాస్తున్నాడు పౌలు గారు. ఇవ్వడం అనేది కొరింథీ సంఘానికి ఎక్కువసార్లు రాశాడు పౌలు గారు. ఇందాక 8వ అధ్యాయంలో చూసే మాసుదనే సంఘాన్ని జ్ఞాపకం చేశాడు. ఇప్పుడు 9వ అధ్యాయంలో చెప్తున్నటువంటి మాట ఏంటంటే కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట పోయిను. వాస్తవానికి ఎకరం పొలం ఉంది. ఎకరం పొలంలో నారు పోయాలంటే ఎన్ని ఒడ్లు పోయాలా? ఒక 60 బస్తా ఒడ్లు పోయాలి. 60 బస్తా పోయలేక పిసినారోడు ఏం చేశాడంటే ఒక 5 కిలోలు నారు పోసాడు. ఎంత ఎంత వస్తుంది నారు? ఎన్ని ఎకరాలకు వస్తుంది? ఎకరానికి కూడా సరిపోదు. ఒక 25 పొలం ఆ నాడు వేయవచ్చు. 25 పొలంలో వేస్తే ఎకరం పొలంలో 75% ఖాళీగా ఉంది. 25% నారు పోసాడు మారేపు గారు. 25% నారు పోసి నాటాడు. ఎంత వస్తుంది పంట? ఎకరం పొలంలో పండే పంట వస్తుందా? ఎలా వస్తుంది? ఎకరం పొలానికి కావాల్సినటువంటి నారు వేయలేదు, విత్తనం వేయలేదు. కాబట్టి నువ్వు విత్తింది కొంచెమే, నువ్వు అర్పించింది కొంచెమే, నువ్వు సమర్పించింది కొంచెమే. ఆ కొంచెము తగ్గినటువంటి పంటే నీకు వస్తుంది. కొంచెం విత్తి సమృద్ధిగా కావాలంటే వస్తుందా? రాదు. ఒక ఎకరం పొలంలో ఎంత విత్తుతావో అంతే పంట నువ్వు కోస్తావు. అదే ఎకరానికి సమానంగా సమృద్ధిగా నువ్వు విత్తితే సమానంగా పంటకు వస్తావు, సమృద్ధిగా పంటకు వస్తావు. అందుకే అంటాడు కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై చెప్పవచ్చును. ఏ విషయమై చెప్పవచ్చును? ఎగ్జాంపుల్ గా పొలాన్ని చూపెట్టాడు ఆయన. ఇప్పుడు మీరు ఒక 10 రూపాయలు కానుక తెస్తారండి మందిరానికి. ఆ కానుకల గురించి పాస్టర్ గారు ప్రార్థన చేస్తాడు. ఏమని చేస్తారంటే, ప్రభా ఈ కానుకను ఆశీర్వదించండి, 30దంతులుగా 60దంతులుగా 100ంతలుగా ఫలింప చేయండి అని చెప్పి ప్రార్థన చేశాడు. దేవుడు నిన్ను ప్రార్థించాలనుకున్నాడు, కానీ నువ్వు వేసింది 10 రూపాయలే. ఈ 10 రూపాయలకి ఎన్నంతలుగా ఆశీర్వదించాలి? 100ంతలుగా ఆశీర్వదించాడు అనుకుందాం. దేవుడు 100ంతలుగా ఆశీర్వదిస్తే ఎంత అయింది? 10 100లు ఎన్నైనాయి? 1000 రూపాయలు అయింది. ఆ 1000 కట్టుకొని మెల్లగా ఇంటికి వెళ్తాం. అంటే 1000 రూపాయలు తెచ్చావు కానుక మందిరానికి. ఎగ్జాంపుల్ చెప్తున్నా వినండి, ఎగ్జాంపుల్ ఇవి. 1000 రూపాయలు తెచ్చాను. ఆ 1000 రూపాయలని పాస్టర్ గారు ప్రార్థన చేశాడు. దీనిని 30దంతులుగా 60దంతులుగా 100ంతలుగా ఫలింప చేయమని చెప్పారు. దేవుడు 100ంతలుగా దాన్ని ఆశీర్వదించాడు. ఎంతైంది ఇప్పుడు? ఎంతైంది? 1,00,000 రూపాయలు అవుతుంది. ఇప్పుడు 10 రూపాయలు వేసిన వాడు ఏం చేశాడు? 1000 రూపాయలు తీసుకొని ఇంటికి వెళ్తాడు. వాడి పక్కనే నువ్వు 1000 రూపాయలు వేసిన దాన్ని నువ్వేం పట్టుకెళ్తున్నావు? 1,00,000 రూపాయలు పట్టుకెళ్తాడు. ఎంత అయిపోయింది? సరే, ఇప్పుడు చూడండి, 1000 రూపాయలు ఇచ్చిన వాడు ఎంత పట్టుకోండు? 1,00,000 రూపాయలు. 1000 రూపాయలు 10 రూపాయలు ఇచ్చిన వాడు ఎంత పట్టుకోండు? ఇప్పుడు ఇద్దరు కలిసి వెళ్తూ వీడి ముఖం వాడి ముఖం వీడు చూస్తుంది. ఎలా ఉంటుంది? ఇప్పుడు 1,00,000 రూపాయలు చేతిలో ఉన్నాడు ముఖం ఎలా ఉంటుంది? 1000 రూపాయలు పట్టుకున్నాడు ముఖం ఎలా ఉంటుంది? చెప్పండి, ఎలా ఉంటుంది? అందుకే ఇక్కడ అంటాడు కొంచెముగా విత్తితే కొంచెమే పంటకు వస్తాం, సమృద్ధిగా విత్తితే సమృద్ధి పంటకు వస్తాం. ఏదైనా ఇచ్చే దాంట్లోనే ఉంటది. ఇప్పుడు తులం బంగారం ఎంత అయింది రాజేష్? 1,00,000. ఇక కొనేది లేదు, మర్చిపోండి. ఇక బంగారం కొనేది లేదు. ఉన్నదాన్ని మెరుగులు దిద్దుకొని ఖుషి అవ్వండి, ఇక తృప్తి పడండి అంతే. లేదంటే వెండి కొనుక్కొని దానికి బంగారం పూత వేసుకొని తగిలించుకుంటాం. బంగారం కొనే పరిస్థితి లేదు. ఇప్పుడు 1,00,000 రూపాయలు అయిందండి బంగారం. 1,00,000 రూపాయలు అనుకుందాం. 1,00,000 రూపాయలు తీసుకొని షాప్కి వెళ్తే 20,000 పక్కన పెట్టి ఫస్ట్ ఇప్పుడు 1,00,000 అనుకుందాం. ముందే మనకి లెక్కల్లో వీక్. 1,00,000 రూపాయలు కట్టుకొని వెళ్దాం షాప్కి. మంచిగా దగ్గరలాడే నెక్లెస్ కనపడుతుంది. బాబు నాకు అది కావాలన్నాం. దాన్ని వెయిట్ చేసాడు వాడు. అమ్మ ఇది 5 లక్షలు ఉంది. లేదు నా దగ్గర 1,00,000 ఉంది ఇవ్వన్నాం. ఇస్తాడా? 5 తులాలు ఉందమ్మా, ఇది 5 లక్షలు అంటాడు వాడు. లేదు లేదు నా దగ్గర 1,00,000 ఉంది, నాకు ఇవి అంటే కుదురుతుందా? కుదరదు. నీ దగ్గర ఎంత ఉంటే అంతే, ఎంత ఇస్తే అంతే, ఎంత విత్తితే అంతే. అంతేగాని నీ దగ్గర కొంచెం పట్టుకుని నాకు సమృద్ధి కావాలి, ఆశీర్వాదాలు అన్నీ నాకే కావాలి కదా. ఆశీర్వాదాలు అయితే కావాలి. మరి విత్తనాలు విత్తావా? మందిరంలో విత్తనాలు విత్తావా? వెదజల్లి అభివృద్ధి కలిగిన వారు కలరు, తగిన దానికంటే తక్కువ ఇచ్చి లేమికి గురైన వారు కలరు. వెదజల్లడం అంటాడు దేవుని యొక్క సన్నిధిలో ఇచ్చే కానుక విత్తనముతో పోల్చాడు దేవుడు. విత్తనం విత్తితేనే
పంట వస్తుంది, కానీ ఆ విత్తనాలు కూడా నువ్వే తినేస్తే, ఆ విత్తనాలు కూడా నీ పిల్లలకు పెట్టేస్తే 1000 రూపాయలు ఇస్తే ఏమొస్తుందండి? మందిరంలో మంచిగా ఈరోజు ఒక ఫ్యామిలీ ప్యాక్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయి హాయిగా ఆదివారం నలుగురు కూర్చొని భుజించేస్తే అయిపోతుంది. అంతేగాని ఏమొస్తుంది మందిరంలో ఇస్తే అనుకుంటే రోజు నీకు ఆ ఫ్యామిలీ ప్యాక్ తోటే సరిపోతుంది. అదే మందిరంలో విత్తితే అది దేవుడు దీవించి ఆశీర్వదించి ఒకవేళ 30 చేస్తే 30,000 అయిపోతాయి, 60 చేస్తే 60,000 అయిపోతాయి, 100 చేస్తే 1,00,000 రూపాయలు. ఆ విత్తనాలు విత్తటం మనం నేర్చుకోవాలి మందిరంలో. విత్తనాలు చల్లటం నేర్చుకోవాలి మందిరంలో. విత్తనాలు వెదజల్లి అభివృద్ధి చెందడం మనం నేర్చుకోవాలి మందిరంలో. దాన్ని ఒక పండుగగా చేయమని దేవుడు చెప్పాడు. దాన్ని ఒక పండుగగా చేయమని చెప్తే చాలా మంది ఇస్తున్నారు, కానీ ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నారు. చాలా మంది ఇస్తున్నారు, బ్లెస్సింగ్ చూడలేకపోతున్నారు. కారణం ఏంటి అంటే ఇక్కడ చెప్తాడు పౌలు గారు ఏమంటారు? 7వ వచనంలో, సడుగు కొనకయు బలవంతంగా కాకయు ప్రతి వాడును తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలెను. ఉత్సాహముగా ఇస్తే దేవుడు వాడిని ప్రేమిస్తాడు. చాలా మంది ఇస్తున్నారు, కానీ ఉత్సాహంగా ఇవ్వట్లేదు. వాళ్ళ హృదయంలో బాధ ఉంది, వాళ్ళ హృదయంలో వేదన ఉంది, సడుక్కుంటున్నారు, గుణుక్కుంటున్నారు, హృదయంలో నచ్చుకుంటున్నారు. ఎందుకు ఇవ్వాలి? వాడు ఇవ్వట్లే, నేనెందుకు ఇవ్వాలి? వాడు ఇవ్వనప్పుడు నేనెందుకు ఇవ్వాలి? కొంతమంది ఇచ్చేవాళ్ళు కూడా పక్క వాళ్ళని చూసి ఆ ఇచ్చే దాంట్లో కూడా మళ్ళీ సడుక్కుంటూ కోత. దశంభాగంలో దశంభాగం ఇచ్చేటోడు కదా, దశంభాగాన్ని ముక్కలు చేసేవాడు. మన మందిరంలో చాలా మంది ఉన్నారు, వాళ్ళని నేను చాలా అభినందిస్తున్నాను. ఏంటంటే ఖచ్చితంగా దశంభాగం ఇచ్చే విషయంలో నమ్మకంగా ఇస్తున్నారు. మన రాజేష్, జేమ్స్ గారి అల్లుడు రాజేష్, ఆయన రూపాయలతో సహా తీసుకొస్తాడు దశంభాగం. 1750 రూపాయలు ఇవ్వంటే 50 రూపాయలు కూడా తెస్తారు. అలానే సత్యవతి గారు ఉన్నారు, వారు కూడా రూపాయలతో సహా. ఒకవేళ 20,535 రూపాయలు ఆమె జీతం వచ్చింది అనుకుంది, 20,500లో దాన్ని దశంభాగం తీసేస్తే రూపాయలు వస్తాయి కదా, ఆ రూపాయలు కూడా కవర్లో పెట్టుకొని తెస్తారు. అంత నమ్మకంగా ప్రతి వారం ఏదో ఒక అర్పణ, ఒకరోజు కృతజ్ఞత కానుకని, ఒకరోజు ఇంకొక కానుకని, ఒకరోజు స్పెషల్ కానుకని, ఏదో ఒక కానుక ప్రతి వారం వాళ్ళ కవర్ ఉంటుంది. సాయంకాలం ఆరాధనకు వస్తారు, ప్రతి సాయంత్రం. అంటే ఇవ్వడంలో వాళ్ళ ఉత్సాహాన్ని చూపెడుతున్నారు, ఇవ్వడంలో ఆసక్తి చూపెడుతున్నారు. ఏమైతే ఇస్తే ఎందుకు? ఏమైతే ఆ 1000 రూపాయలు 500 మంచిగా కుటుంబంతో కలిసి భుజిస్తే సరిపోతుందా? అది కాదు. వారి ఆలోచన ఏంటంటే వారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు కాబట్టి దేవునికి ఇచ్చే విధానంలోనే మన గుణం ఏంటనేది తెలిసిపోతాయి. మనం నమ్మకస్తులుమా, మనం యథార్థవంతులమా కాదా, మనం నమ్మకస్తులమా కాదా, మనం లోబడేవారుమా కాదా అనేది ఇచ్చే దాంట్లో మన గుణం ఏంటో తెలిసిపోతుంది. అందుకే దేవుడు అనేక సందర్భాలలో, అనేక పత్రికలలో, అనేక విధాలుగా దేవుడు మనుషుల్ని హెచ్చరిస్తున్నాడు, మనుషులకు నేర్పిస్తున్నాడు, మనుషులకు బోధిస్తున్నాడు. అందుకే సడుగు కొనకయు బలవంతముగా కాక ప్రతివాడు తమ హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము ఇవ్వవలెను. సడుక్కోవద్దు ఇచ్చే విషయంలో, గుడుక్కోవద్దు ఇచ్చే విషయంలో. హృదయంలో నిశ్చయించుకోవాలి. మొదటిగా ఎంత ఇవ్వాలి అనేది ముందుగా నీ హృదయంలో నిశ్చయించుకోవాలి. ఎలా నిశ్చయించుకోవాలి అంటే నీ రాబడిని బట్టి, నీ ఖర్చును బట్టి, నీ అవసరతను బట్టి, నీకున్నటువంటి విశ్వాసాన్ని బట్టి, నీకున్న విధేయతను బట్టి అలా నేర్చుకుని ఇంట్లోనే సిద్ధపడి మందిరానికి రావాలి. ప్రతి ఆదివారం ఏదో మందిరానికి వచ్చేసి కానుకల సంస్థ నీ దగ్గరకు వచ్చిన తర్వాత అప్పుడు జేబులు ఎదుర్కోవడం కాదు, అప్పుడు బయలు ఎదగడం కాదు, అప్పుడు కాదండి. ఇంట్లో నువ్వు మందిరానికి బయలుదేరేటప్పుడే, ఊరు వెళ్ళాలంటే బస్సు దగ్గరికి వెళ్ళడానికి ఎత్తుకుంటావా? టికెట్ కోసం డబ్బులు అప్పుడు ఎదుగుతావా? షాపింగ్కి వెళ్ళాలంటే ఎప్పుడు ఎదుగుతావు డబ్బులు? షాపింగ్కి వెళ్తారు కదా, వెళ్ళినప్పుడు ఎక్కడ అక్కడ వెళ్ళిన తర్వాత చీర మీకు నచ్చిన చీర సెలెక్ట్ చేసుకున్నాక ఇన్ని డబ్బులు ఉన్నాయో లేదని అప్పుడు చూస్తావా? కాదు కదా, ఇంట్లోనే నిర్ణయించుకుంటావు. ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు ఎంత కానుక ఇవ్వాలి, ఎంత కట్నం పెట్టాలి, ఏ గిఫ్ట్ ఇవ్వాలని ఎక్కడ ఫంక్షన్కి వెళ్ళిన తర్వాత చూస్తావా? ఎక్కడ చూస్తావు? ఇంట్లోనే కదా సిద్ధపడేది. మరి మందిరానికి వచ్చేటప్పుడు వెతుకుతారు. కొంతమంది బైబుల్స్ ఎదుగుతారు, కొంతమంది పర్సులు ఎదుగుతారు, కొంతమంది ఇంకా సిగ్గుచాడు పక్క వాళ్ళ దగ్గర తీసుకుంటారు. ఇంకా సిగ్గుచాడు కొంతమంది పక్క వాళ్ళ దగ్గర తీసుకుని వేస్తారే, ఆ బ్లెస్సింగ్ పక్క వాళ్ళకి వెళ్తుంది, నీకు రాదు. దేవుడు తెలియదా డబ్బులు ఎవరు? ఆ కానుక ఎవరు ఆయన తెలియదా? ఆయన్ని కూడా మోసం చేస్తావు నువ్వు.
నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు ఇవ్వకుండా, నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు బిగబట్టి, మరి దేవుడిని కూడా మోసం చేయాలి అనుకోవడం ఎంత అవిధేయత, ఎంత మూర్ఖత్వం కదా. అన్నీ తెలుసు దేవుడికి. కాబట్టి ఇచ్చే విషయంలో సణుగు కొనుక గుడుగు కొనుక బలవంతం ఏమీ లేదండి. నువ్వు ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వలేదు అని ఎప్పుడైనా ఎవరైనా అడిగామా మేము? ఎప్పుడైనా అమ్మా ఎందుకు మీరు దశంభాగం ఇవ్వట్లేదు మౌలిక ఎప్పుడైనా అడిగారా? ఎన్నిసార్లు వచ్చాను మీ ఇంటికి కదా, ఎప్పుడైనా అడిగారా ఎందుకు ఇవ్వట్లేదమ్మా? ఎప్పుడు అడగను నేను. మణిగారు అడిగారు ఎప్పుడైనా? ఇచ్చేవాడు కొద్ది మంది అయినా సరే ఆ కొద్ది మంది ఇచ్చిన దాంతో మేము దాన్ని రొటేట్ చేస్తాం, దాన్ని దాన్ని మందిర పరిచయం వరకు వినియోగిస్తాం. కొంచెమే వస్తుంది మన దగ్గర, ఎక్కువ రాదు. కానీ ఆ వచ్చిన కొద్ది మంది ఇచ్చేవాడు ఉన్నారు. ఆ కొద్ది మంది దాంట్లో మేము సంఘ పరిచయం వరకు వాడతాం, దాన్ని ఎలా డెవలప్ చేయాలని ఆలోచించి చేస్తాం. కానీ ఇవ్వని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఎందుకు ఇవ్వట్లేదు, మీరు ఇవ్వండి అని ఎప్పుడు ఎవరికి పర్సనల్ గా నేను చెప్పింది లేదు. వాక్యంలో చెప్పడం తప్ప, వాక్యంలో హెచ్చరించడం తప్ప, వాక్యంలో గద్దించడం తప్ప పర్సనల్ గా మీరు ఇవ్వలేదండి ఈ నెల మీరు ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వలేదు, మీ శాలరీ ఇంతే కదా, మీరు ఇంతే ఎందుకు ఇచ్చారు అని ఎప్పుడు ఎవరిని డబ్బులు ఎప్పుడు అడగలేదు వరకు. ఎందుకంటే మీకు స్వేచ్ఛ ఉంది, మీ ఇష్టం. అది మీకు ఎంత ఇస్తారో, మీరు ఎలా ఇస్తారో అది మీ హృదయానికి సంబంధించింది, అది మీకు మీ భక్తికి సంబంధించింది, అది మీకు మీరు ఆరాధిస్తున్న దేవునికి సంబంధించింది. మన దేవుడు యథార్థవంతుడు మనకు తెలుసు, మన దేవుడు సత్యవంతుడు మనకు తెలుసు, మన దేవుడు హృదయాలను పరిశీలించే దేవుడు మనకు తెలుసు. కాబట్టి మనం ఇచ్చేదాన్ని హృదయానుసారంగా మనం ఇవ్వాలి. అలా ఇచ్చినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇచ్చే విషయంలో సణుగు కొనకయు గుడుగు కొనకయు బలవంతంగా కాక మన హృదయంలో నిశ్చయించుకున్న దాని ప్రకారం ఇవ్వాలి. అంతే తప్ప మనం పండుగని ఎప్పుడు కూడా అపహాస్యం చేయొద్దండి. పండుగని ఎప్పుడు కూడా దేవునికి ఆయాసకరంగా మార్చొద్దు. పండుగ అంటే పండుగ అంతే. ఆ పండుగలో ఇవ్వాలి, ఇచ్చి దేవుని మహిమపరచాలి. ఆ పండుగలో దేవునికి ఇవ్వాలి, ఇచ్చి దేవుని కనపరచాలి తప్ప పండుగల గురించి నీకు తీర్పు తీర్చుకునే పరిస్థితి నువ్వు తెచ్చుకోవద్దు. ఈ పండుగలో నువ్వెందుకు ఈ పని చేయలేదు అని దేవుడు నేను ఎప్పుడు పాయింట్అవుట్ చేయకూడదు. కొలసి సంఘానికి పౌలు గారు రాస్తూ కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము, కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వాక్యాన్ని ఒకసారి చూడండి. అన్నపానముల విషయంలోనైనను, పండుగ అమావాస్య విషయంలోనైనను, విశ్రాంతి దినముల విషయంలోనైనను తీర్పు తీర్చుటకు ఎవరికి అవకాశం ఇవ్వకడి. ఇవి రాబోవు వాటి యొక్క ఛాయ గాని నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది. ఇక్కడ అంటాడు పండుగ విషయంలో కావచ్చు, విశ్రాంతి దినము విషయంలో కావచ్చు, అమావాస్య దినము విషయంలో కావచ్చు, నిన్ను తీర్పు తీర్చడానికి ఎవరికి నువ్వు అవకాశం ఇవ్వకండి. ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి చెప్పండి? ఈ రోజు చేసే పండుగ ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ పండుగ ముఖ్య ఉద్దేశం ఏంటి అమ్మా? ఇవ్వడం అనేది ముఖ్యమైన ఉద్దేశం, అర్పించడం అనేది ముఖ్యమైన ఉద్దేశం. ఈ పండుగలో ప్రవేశించిన తర్వాత ఇప్పుడు దీంట్లో నీకు తీర్పు తీర్చే అవకాశం ఇవ్వద్దు అని అంటే ఏంటి ఆ విషయం? ఏమండి, పండుగకు పండుగలో పాలిభాగస్తురాలు అయ్యావు. అయితే మరి ఆ పండుగను ఆచరించావా లేదా? ఆచరించావనంటే ఎలా ఆచరించడం? దీన్ని ఇవ్వడమే పండుగలో ఆచరించడం. అయితే తీర్పు తీర్చే అవకాశం ఎవరికి ఇవ్వద్దంట. అయితే ఈ పండుగలో నువ్వు వచ్చావు కానీ మరి ఎందుకు ఇవ్వలేదు? ఈ పండుగలో నువ్వు ప్రవేశించావు కానీ మరి ఎందుకు అర్పించలేదు? ఈ పండుగలో నువ్వు వచ్చి ఆరాధన చేసావు కానీ మరి ఎందుకు ఈ పండుగను నువ్వు స్వీకరించలేదు అనేటటువంటి అవకాశము, అడిగేటటువంటి అవకాశం ఎవ్వరికి ఇవ్వద్దని పౌలు గారు కొలసి సంఘానికి రాస్తున్నారు. కొలసి సంఘానికి రాస్తున్నటువంటి మాటలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన అర్థాలు ఏంటి అని అంటే, నిన్ను తీర్పు తీర్చడానికి ఎవరికి అవకాశం ఇవ్వకండి. నేను ఎవరు తీర్పు తీర్చడం వీల్లేదు. తీర్పులు ఎప్పుడు తీర్చబడతాం మనం? తీర్పు ఎప్పుడు తీర్చబడతాం? ఇచ్చిన మాట తప్పినప్పుడు, చెప్పిన పని చేయనప్పుడు కదా. ఆ రోజు వస్తా అన్నారు కదా బ్రదర్, ఎందుకు రాలేదు? ఆ రోజు ఇస్తా అన్నారు కదా బ్రదర్, ఎందుకు ఇవ్వలేదు? తీర్పు తీర్చే అవకాశం ఎవరికి ఇవ్వద్దు. నీ మాట అవునంటే అవును, కాదంటే వస్తా అంటే రావాలి, ఇస్తా అంటే ఇవ్వాలి, చేస్తా అంటే చేయాలి, కాదంటే కాదు, కాదు అంటే కాదు, అవును అంటే అవును. అంతే. దాంట్లో అభ్యంతరాలు లేవు, దాంట్లో అమరికలు లేవు, దాంట్లో కరెక్షన్స్ లేవు. ఇక నీ మాట అవునంటే అవును, కాదంటే కాదని మాత్రమే ఉండాలి. అందుకే
యేసుక్రీస్తు ధర్మశాస్త్రం అమలులో ఉన్న కాలంలో ఒక మాట మనకు నేర్పిస్తున్నాడు. ఏం నేర్పిస్తున్నాడంటే 5వ అధ్యాయంలో 5వ అధ్యాయము 23వ వాక్యంలో యేసుక్రీస్తు రాస్తున్న మాట మత్తయి సువార్త 5వ అధ్యాయము 23వ వాక్యం చూడండి. బలిపీఠమునొద్ద అర్పణ అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏదైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడలా అక్కడ బలిపీఠము యొద్దనే నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము, అటు తరువాత వచ్చి నీ అర్పణ అర్పించుము. నీ అంతే. ఎప్పుడు సమాధానం? ఒకటి, అర్పణ అర్పించాలంటే ముందుగా నీ ప్రతివాదితో గొడవ ఉంటే నువ్వు సమాధానం పడి రావాలి. అందుకే ఏమన్నాడు అక్కడ? సడుగు కనుక గొడుగు కనుక బలవంతంగా కాక నిశ్చయించుకున్న దానికి అర్పించాలి. ఇక్కడ యేసుక్రీస్తు అంటాడు, ఏమంటున్నాడు? ఒకవేళ నువ్వు ఇవ్వాలని వచ్చావనుకో మందిరానికి, ముందుగా నీ హృదయం ఎలా ఉండాలి? సమాధానంతో నిండిందై ఉండాలి. సమాధానం, హృదయంలో సమాధానం లేకుండా ఎన్ని పాటలు పాడినా, ఎంత ప్రార్థన చేసినా, ఎంత ఆరాధన చేసినా, ఎన్ని వాక్యాలు చదివినా, ఎంతకాలం మందిరానికి వచ్చినా హృదయం సరిగా లేకపోతే, హృదయంలో సమాధానం లేకపోతే, హృదయంలో నెమ్మది లేకపోతే అదంతా వ్యర్థమే. అందుకే యేసుక్రీస్తు అంటున్నాడు, నువ్వు అర్పణ చేసి తీసుకొచ్చావు మందిరానికి, ఆ అర్పణ అర్పించడానికంటే ముందే నీ సహోదరుడితో ఎవరితోనైనా నీకు విరోధం ఉంటే, ఎవరితోనైనా నువ్వు గొడవపడి ఉంటే, ఎవరితోనైనా నువ్వు మాట్లాడకుండా ఉంటే, ఎవరినైనా నువ్వు సరిగా మనస్ఫూర్తిగా విష్ చేయలేకపోతే, మందిరంలోకి వచ్చి కూడా మూతి పుడుచుకుంటే కాదు. ఇక నువ్వు మందిరానికి వచ్చినా ఒకటే, రాకపోయినా ఒకటే. మందిరానికి వచ్చి ఎప్పుడు మూతి పడవద్దు. ఎప్పుడు అందరితో మనస్ఫూర్తిగా విష్ చేయడం నేర్చుకోవాలి. మనస్ఫూర్తిగా హృదయానుసారంగా ప్రైజ్ లార్డ్ చెప్పడం నేర్చుకోవాలి. ఒకరికొకరు వందనాలు చెప్పడం నేర్చుకోవాలి. అలా చేయలేనప్పుడు మన మందిరానికి రావడం వ్యర్థం. ఎందుకంటే మన దేవుడు వేషధారణ కలిగిన జీవితాన్ని అసహించుకునే దేవుడు. ఆయన హృదయంలో ఒకటి బయటికి ఒకటి ఉంటే అది వేషధారణ అయితే అర్పణ అర్పిస్తున్నావు. కానీ నీ హృదయంలో ఒక సహోదరు నాకు ఫోన్ చేసి, పాస్టర్ గారు కానుకుంది, మీరు వచ్చి ప్రార్థన చేయండి అని చెప్పారు. కానుకిస్తా, మీరు వచ్చి ప్రేర్ చేయండి అని చెప్పారు. అంటే ఎందుకు అవ్వాలని అడిగారు. ఏమో పాస్టర్ గారు నాకు ఇవ్వాలనిపించింది, మీరు వచ్చి ప్రార్థన చేస్తే కానుకిస్తాను అంటే నేను అన్నా, సరే మందిరానికి రావట్లేదు, ఎందుకు రావట్లేదు అని అడిగాను. ఏమో పాస్టర్ గారు నాకు కుదరట్లేదు అని చెప్పి సరే అని చెప్పి నేను వెళ్ళలేదు. వెళ్ళకపోతే ఒక నెక్స్ట్ డే మళ్ళీ ఫోన్ చేశాను. మళ్ళీ పాస్టర్ గారు కానుకిస్తా అని చెప్పినా కదా, ఎందుకు రావట్లేదు మీరు అంటే, కుదరట్లేదమ్మా, కొంచెం బిజీగా ఉన్నాను. సరే ఈరోజు వస్తారంటే సరే వస్తాను. ఆ రోజు కూడా వెళ్ళలేదు. ఎందుకు? నాకు వెళ్ళాలన్న ప్రేరేపణ రావట్లేదు. అక్కడికి వాళ్ళు మంచి కానుకిస్తారు, నాకు తెలుసు, ఘనమైన కానుకిస్తారు, కానీ వెళ్ళడానికి నాకు ప్రేరేపణ కలగట్లేదు. నేను వస్తూ ఉన్నా వెళుతూ ఉన్నా వాళ్ళ ఇంటి ముందు నుంచి, కానీ వెళ్ళాలని మాత్రం నాకు పరిశుద్ధాత్మ ప్రేరేపణ కలిగించట్లేదు. అలా 1 వీక్ అయిపోయింది. 1 వీక్ తర్వాత మళ్ళీ ఫోన్ చేశారు సిస్టర్, అమ్మ ఎందుకు రావట్లేదు పాస్టర్ గారు, కానుకిస్తా అని చెప్తుంది కదా, ఎందుకు రావట్లేదు అని అంటుంది. నాకు అర్థం కావట్లేదు. కానుకిస్తా 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 అంటుంటే కానుక ఎవరికి ఇస్తుంది? ఎందుకు ఇస్తుంది కానుక? మీరిచ్చే కానుకలు ఎవరి కోసం? ఎవరి కోసమే మీరు ఇస్తున్నారు కానుక? నా కోసం ఇస్తున్నారా? నా కుటుంబం కోసం ఇస్తున్నారా? నాకు అదే అర్థం కావట్లేదు. కానుకిస్తా రమ్మంటది, ప్రార్థన చేయడం రండి పాస్టర్ గారు అని అంటే నేను ఖచ్చితంగా వెళ్ళేవాడిని. కానీ కానుకిస్తారా అంటున్నారు కదా, అది నాకు నచ్చట్లేదు. కానుకల కోసం ప్రయాసపడేవాళ్ళం కాదు మనం, కానుకల కోసం వెంపర్లాడేవాళ్ళం కాదు మనం. ఇస్తే నువ్వు దీవించబడతావు, ఇవ్వకపోతే నువ్వు దీవించబడు అంతే. కానీ మీరు ఇచ్చే కానుక దైవజనుడి కోసం కాదు. లేవియ వాక్య ప్రకారము దేవుని యొక్క మహాకృపలో కేవలం కానుకల మీదే మన సంఘం లీడ్ అవ్వట్లేదు. కేవలం కానుకల ద్వారానే మనం పోషించబడట్లేదు. మీరు ఇచ్చే కానుక ఏ ఒక్క రూపాయి కూడా వ్యర్థం కావట్లేదు. ప్రతి రూపాయి దేవుని పనిలో, దేవుని పరిచయంలో వాడబడుతుంది 100%. సొంత అవసరాల కోసం ఏ ఒక్క రూపాయి కూడా వాడబడట్లేదు. అది చెప్పడానికి నేను చాలా గర్వపడతాను. అందుకే ఆ సిస్టర్ దగ్గర వెళ్ళడానికి నాకు ప్రేరేపణ కలగట్లేదు. 1 వీక్ తర్వాత నేను వెళ్ళలేదు. వెళ్ళకపోతే మళ్ళీ ఫోన్ చేశారు. తర్వాత ఆ సిస్టర్ ఫోన్ చేసి, మీరు రాలేదు పాస్టర్ గారు, వేరే పాస్టర్ గారు వస్తే ఆయనకి ఇచ్చేసిన, మీరు వచ్చినట్లయితే మీకే ఇచ్చేదాన్ని చెప్తే, సరే మంచిదమ్మా, ఎవరికైతే ఏదో ఒక సేవకుడికి మీరు ఇచ్చారు కదా, ఏదో ఒక సేవకుడు దాని ద్వారా పోషించబడతారు కదా,
అని చెప్పిన తర్వాత ఆమె మరి మీరు ఎందుకు రాలేదు అని అడిగారు. అడిగితే నేను చెప్పా, మీరు మందిరానికి రావట్లేదు, ఏదో మందిరానికి వెళ్తున్నారు, నా గొర్రెలను కాయడానికే నాకు సమయం సరిపోవట్లేదు. నా దగ్గరకు వచ్చేటటువంటి మన మందిరానికి వచ్చేటటువంటి బిడ్డలతోటి మమేకమైపోవడానికి, వారి కుటుంబాలను దర్శించి ప్రార్థించి కష్ట సుఖాల గురించి తెలుసుకొని ప్రార్థన చేయడానికే నాకు సమయం సరిపోవట్లేదు. మీరు కానుక ఇచ్చి నా కోసం ప్రార్థన చేయమంటారు, ఆ ఒక్కసారి చేయగలిగితే తప్ప మళ్ళీ ఒకసారి నేను చేయలేను, నాకు గుర్తు కూడా రాదు. మీ దగ్గర ఏం చెప్తా, కానుక తీసుకున్నా కాబట్టి మొహమాడానికి మా కోసం ప్రార్థన చేయండి పాస్టర్ అంటే చేస్తాను. కానీ మనందరి కోసం ప్రార్థన చేసి మళ్ళీ తిరిగి బయట వ్యక్తులకు గుర్తు తెచ్చుకొని ప్రార్థన చేసి అంత జ్ఞాపకము, అంత సమయం ఉండదు. కాబట్టి దేవుడు నన్ను ఎందుకు ఆ ఇంటికి పోనివ్వలే, ఆ సిస్టర్ దగ్గరికి ఎందుకో నాకు పోనివ్వలే, నన్ను ఎందుకు ఆ కానుక తీసుకొనివ్వలేదు. ఆ ప్రేరేపణ రాలా. ఎన్నోసార్లు వాళ్ళ ఇంటి ముందు నుంచి వెళ్ళా, ఎన్నోసార్లు వచ్చాను, కానీ అక్కడికి వెళ్ళాలన్న ఆలోచన, అలాంటి ఆ గుర్తు కూడా నాకు లేదు. నేను చెప్పా సిస్టర్కి, నాకు ఎందుకో ప్రేరేపణ కలగలేదమ్మా, అందుకే నేను రాలేదు. ఎనీహౌ ఏదన్నా కానీ మీరు ఒక సేవకుడికి ఇచ్చారు కదా, అదే సంతోషం అని చెప్పాను. చెప్పిన తర్వాత మళ్ళీ ఒక 3 days 4 days తర్వాత మళ్ళీ ఫోన్ చేశారు. మళ్ళీ మీరు ఏ సంఘానికి అయితే వెళుతున్నారో ఆ సంఘ కాపురం చేయండి, మాటికి నాకు చేయకండి, ఆ సంఘ కాపురం మీకోసం ప్రార్థన చేస్తాడు అని అంటే, ఆ సిస్టర్ కల్వర్ టెంపుల్కి వెళ్తున్నారని తెలిసింది. కల్వర్ టెంపుల్కి వెళ్తున్నారు కాబట్టి మరి ఆయనే మీకోసం చేయాలమ్మా, నా సంఘం నాకుంది, నన్ను నమ్ముకొని నా దగ్గరికి వచ్చేటటువంటి బిడ్డలు ఆత్మీయ కుటుంబం నాకుంది, ఆ కుటుంబం కోసం నాకు ప్రార్థన చేసినప్పుడు నా టైం సరిపోద్ది, ఇంకా బయట వాళ్ళ కోసం అంత గుర్తు కూడా మాకు ఉండదు, కాబట్టి మీ కానుక కానీ మీ అవసరత కానీ ప్రతిదీ మీరు అక్కడే చెల్లించండి అని చెప్పడం జరిగింది. ఇచ్చేదాన్ని ఎలా చేయాలి, ఒక డిమాండ్గా కాదు, ముందుగా నీ హృదయం ఎలా ఉందో అది దాని ప్రకారం నువ్వు ఇవ్వడం నేర్చుకోవాలి. యేసుక్రీస్తు అన్న మాట ఏంటి, నీ అర్పణ ముందు పక్కన పెట్టే, ఫస్ట్ నీ కానుక కాదమ్మా, నీ కానుక పక్కన పెట్టు, ఫస్ట్ నీ హృదయం ఎలా ఉంది పరీక్షించు, నీ మనసు ఎలా ఉంది పరీక్షించు, నువ్వు మనసు దేవునికి దగ్గరగా ఉందా లేదా, అది ముందు ఆ ఎక్స్పీరియన్స్ అవు. నువ్వు ఫస్ట్ కానుక పక్కన పెట్టి, నీ అర్పణ పక్కన పెట్టి, నీ బలిపీఠం వద్ద అర్పణ అర్పించుతుండగా నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని నీకు జ్ఞాపకం వస్తే అక్కడ బలిపీఠం వద్దనే నీ అర్పణ విడిచిపెట్టి, ఏమండి వింటున్నా జ్యోతి, అర్పణ తీసుకొచ్చావు బలిపీఠం దగ్గరికి, మందిరానికి తీసుకొచ్చావు, అర్పణ అర్పిస్తున్నావు మంచిదే, కానీ నీ హృదయంలో ఒకవేళ ద్వేషం, అసూయ, పగతో రగిలిపోతుంటే నీ అర్పణ అవసరం లేదు దేవునికి. ద్వేషం, ఈర్ష్యతో కూడా రగిలిపోతుంటే నీ అర్పణ అవసరం లేదు దేవునికి. నీ హృదయం సమాధానంతో ఉంటే, నీ హృదయం భక్తితో ఉంటే, నీ హృదయం నెమ్మదిగా ఉంటే, నీ హృదయము సంతోషంగా ఉంటే, దేవునికి ఇవ్వాలని ఉత్సాహం నీలో ఉంటే అప్పుడు నీ అర్పణ దేవునికి కావాలి. అంతేగాని అందరితో గొడవపడి, అందరితో మనస్పర్ధలు పెట్టుకొని, అత్తాకోడళ్ళకు పడకుండా, అన్నదమ్ములకు పడకుండా, ఏమండి ఆడపడుచులు వదిన వరదలు పడకుండా, పక్కింటి వాళ్ళతో పడకుండా, ఉద్యోగంలో తోటి ఉద్యోగస్తులతో సమాధానం లేకుండా, నీ సొంత కుటుంబీకులతో సమాధానం లేకుండా, స్నేహితులతో సమాధానం లేకుండా నువ్వు మందిరానికి వచ్చి అర్పణ తీసుకొని వస్తే అది అంగీకరించబడదు, అది సరి అయినటువంటి విధానము కాదు. అందుకే ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనంలో ఇర్మియా ప్రవక్త చెప్తున్న మాటలు చూద్దాం ఒకసారి. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 3వ వాక్యం ఒకసారి మనం చూద్దాం. యెహోవా యథార్థత మీదనే కదా నీవు దృష్టి ఉంచి ఉన్నావు, చాలు. అండర్లైన్ చేయండి, అండర్లైన్ చేయండి అమ్మా, మళ్ళీ చెప్పండి నాతో కలిసి. మన యెహోవా యథార్థత మీదనే నీవు దృష్టి ఉంచి ఉన్నావు. దేని మీద దేవుని దృష్టి ఉంది? యథార్థత. చెప్పండి, దేని మీద? యథార్థత మీద దేవుని దృష్టి ఉందంట. ఇర్మియా ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్న మాటలు. యథార్థత కావాలి. హృదయంలో ఏదుంటే బయటికి అదే ఉండాలి, మనసులో ఏదుంటే బయటికి అదే ఉండాలి. అంతే తప్ప యథార్థత లేకపోతే దేవుని దగ్గర అంగీకరించబడవు. యథార్థత లేకపోతే నీ అర్పణ వ్యర్థం. అందుకే ఆయన అంటాడు, యథార్థత మీదనే కదా నీవు దృష్టి ఉంచి ఉన్నావు. నీవు వారిని కొట్టిదివి గాని వారికి దుఃఖము కలగలేదు, వారిని క్షీణింపజేసి ఉన్నావు గాని వారు శిక్షకు లోబడనున్నారు. రాతి కంటే తమ ముఖములను కఠినముగా
చేసుకుని ఉన్నారు, మళ్ళుటకు సమ్మతింపరు. దేనికి సమ్మతింపరంట? అంటే మార్పు చెందడానికి సమ్మతించరంట. మారం గారు, మార్పు లేని జీవితాలు, మార్పు లేదు, యథార్థత లేదు, భక్తి లేదు, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. అర్థమవుతుందా? దేవుడికి అది కాదు కావాల్సింది. యథార్థత మీదనే ఆయన దృష్టి ఉంటే ఆ యథార్థవంతుల హృదయాలు ఎలా ఉన్నాయో చూశాడు. కయీనులో చూశాడు, హేబేరులో చూశాడు, అబ్రహాం గారిలో చూశాడు, నోవా గారిలో చూశాడు. దేవుడు వాళ్ళ యథార్థత కనబడింది. కయీనుని రిజెక్ట్ చేశాడు, హేబేరుని యాక్సెప్ట్ చేశాడు. కారణం ఏంటి? వాళ్ళ హృదయాలు యథార్థత అనేది కనబడలేదు దేవుడికి. అందుకే ఇక్కడ అంటున్న మాట ఏంటంటే, వాళ్ళని కొడుతున్నావు కానీ వారికి దుఃఖం కలగట్లేదండి. ఎన్నోసార్లు దెబ్బలు తింటున్నారు, ఎన్నోసార్లు నష్టపోతున్నారు, ఎన్నోసార్లు గాయపరచబడుతున్నారు, కానీ రియలైజేషన్ రావట్లే. నీవు పాపం చేస్తే నీ పిల్లల మీదకి ఒకటి శిక్ష వస్తే నేను పరిశుద్ధుని అనుకోవడానికి అవకాశం ఉందా? అందుకే ఇర్మియా 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రవక్తగా ఉంటే ఆ ఇర్మియాతో దేవుడు మాట్లాడుతుంటాడు, వాళ్ళకి శిక్షలు వస్తున్నాయి కానీ వాళ్ళ మనసులు మారట్లే. వాళ్ళ మీదికి దేవుని యొక్క ఉగ్రత వస్తుంది కానీ హృదయాలు వాళ్ళకి మారట్లే. వాళ్ళు మళ్ళకున్నారు, వాళ్ళు మళ్ళట్లేదు, మార్పు చెందట్లే. కారణాలు ఏంటంటే వాళ్ళ హృదయాలు, వాళ్ళ మనస్సులు ఎలా ఉన్నాయంట? రాతితో చేసినటువంటిగా ఉన్నాయంట. రాయిని నానబెట్టదని నీళ్ళల్లా పెడితే ఎంతగానో నానింది. కోతికి ఒకరోజు తాబేలు దొరికిందంట. కోతికి ఏం దొరికింది? ఒకరోజు తాబేలు దొరికిందంట. కోతికి నక్కకి. చిన్నప్పుడు దొరికింది, గుర్తులేవులే, కరెక్షన్ చేసుకోండి మీరే. నక్కకి తాబేలు దొరికిందంట. దొరికిన వెంటనే నక్క తిందాం అనుకొని దగ్గర తెచ్చుకుంటే ఎడబట్టుకున్న తాబేలు ఎలా ఉంటుంది? గట్టిగా రాయిలాగా ఉంటుంది. తిందామని ట్రై చేస్తుంటే అవ్వట్లేదు. అప్పుడు తాబేలు అన్నదంట, నక్క బావా నన్ను వినాలంటే, నేను మెత్తగా కావాలంటే నన్ను కొద్దిసేపు నీటిలో నానబెట్టాలి. అసలు అది నీళ్ళలో నుంచే బయటకు వచ్చింది తాబేలు. మళ్ళీ నక్కను మోసం చేసే ప్రయత్నం అంటుంది. ఏమంటుందంటే, బావా నన్ను తినాలని కోరుకుంది కదా, తినాలంటే నన్ను 1 గంట సేపు నీళ్ళలో నానబెట్టు, నేను మెత్తగా అయిపోతా, హ్యాపీగా ఎందుకనంటే నిజంగా నక్క నిజమే అనుకుందంట. అనుకొని దాన్ని నీళ్ళలో పెట్టి అది ఉంటుంది కదా, దాని టెంకె ఎలా ఉంటుంది? తాబేలు మీద టెంకె ఉంటుంది కదా, చాలా స్ట్రాంగ్ ఉంటుంది. అది దాని మీద కాలు పెట్టి నిలబడి చూస్తుందంట. నానేవా మెత్తగా అయ్యావంటే ఇంకా లేదు బావా అని చెప్తుందంట. అది ఎలా మెత్తగైంది? దాని స్వభావము అదే. దాన్ని దేవుడు మ్యానుఫ్యాక్చరింగ్ లో మొత్తం దాన్ని ఎలా తయారు చేశారంటే అది ఉండడమే రాయిగా ఉంటుంది, అది ఎప్పటికీ మెత్తగా అవ్వదు కదా. అయితే మారం కాదు అవ్వదు. మనం కూడా మారం, అంతే. మనము మారదు, ఎప్పటికీ కూడా ప్రార్థన రాదు, విధేయత లేదు కదా. అలా అది మోసం చేసింది. అలాగే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి దేవుడు అంటాడు, వాళ్ళకి ఎన్నోసార్లు వాళ్ళ మీదకి శిక్షలు వచ్చాయి కానీ వాళ్ళ మార్పు అనేది కలగట్లేదు. ఎన్నోసార్లు వాళ్ళ మీద ఉగ్రత వచ్చింది కానీ వాళ్ళ లోబడే తత్వం అనేది లేదు. రాతి కంటే తమ ముఖములను కఠినముగా చేసుకొని ఉన్నారు, మళ్ళుటకు వాళ్ళకి సమ్మతింపరు. మార్పు అనేది వాళ్ళకి చాలా అసహ్యమైనటువంటి పని. మార్చుకోవడానికి, విధేయత చూపడానికి, విశ్వాసంగా ఉండడానికి వాళ్ళకి అసలు మనసే లేదు. అలాంటి ప్రజలు ఇశ్రాయేలు జాతిలో ఉంటే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. మనల్ని మనం పరీక్షించుకుందాం, మనము విమర్శించుకుందాం, మనం ఒక్కసారి మనం ఎలా ఉన్నామో ఒకసారి మనం ఆత్మ పరిశీలన మనం చేసుకుందాం. మనమేమి అజ్ఞానం కాదు, మనమేమి తెలివి తక్కువ వాడం కాదు, మనకేమి జ్ఞానం లేని వారం కాదు కదా, మనకేమి చదువు సంధ్య లేనటువంటి వాళ్ళం కాదు, అన్నీ తెలిసిన వాళ్ళం. కాబట్టి మన యొక్క ఆత్మీయ స్థితి మనం ఎలా ఉంది? దేవునికి ఇచ్చే విషయంలో, దేవుని యొక్క మందిరానికి వచ్చే విషయంలో, దేవుని సన్నిధిలో కట్టుబడి ఉండే విషయాల్లో ఎలా ఉన్నాం? లోకస్తులతో పోల్చుకుంటే వారి భక్తిని చూసి మన భక్తి నేర్చుకోవాలని మరొక యెషయా ప్రవక్త చెప్తాడు. యెషయా గ్రంథంలో అన్ని జనుల యొద్దకు మిమ్మల్ని పంపుతా, వాళ్ళ దగ్గర వాళ్ళని చూసి మీరు భక్తి నేర్చుకోండి అంటాడు. నిజమైనటువంటి సర్వోన్నతమైన దేవుని దగ్గర మనం ఎలా ఉండాలి? సర్వోన్నతమైన దేవుని యొక్క సన్నిధిలో మనం ఎలా ఉండాలి? సర్వ సృష్టికర్తమైన దేవుని యొక్క సన్నిధిలో మనం ఎలా ఉండాలి? మన యొక్క బిహేవియర్ ఎలా ఉండాలి? మన యొక్క యాటిట్యూడ్ ఎలా ఉండాలి? మన యొక్క భక్తి జీవితం ఎలా ఉండాలి? అలా ఉందా లేదా ఒకసారి మనం పరీక్షించుకుందాం. ప్రార్థన ద్వారా మనం దేవునికి సమర్పించే విధానాన్ని మనం నేర్చుకుందాం.